హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ కిచెన్. ఈరోజు చేస్తున్న రెసిపీ రొయ్యల ఆకాకరకాయ కర్రీ. ఫస్ట్ రొయ్యల్ని వాష్ చేసుకొని వాష్ చేసుకున్న దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టండి. తరువాత ఆకాకరకాయలు తీసుకొని వాష్ చేయండి. వాష్ చేసినాక అవి చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఆకాకరకాయల్లో పిక్కలు ఉంటాయి. ఆ పిక్కలు కొంతమందికి నచ్చుతాయి, నచ్చవు. పిక్కలు నచ్చకపోతే పిక్కల్ని తీసి కట్ చేసుకోండి. ఎలా అయినా బాగుంటుంది. నాకైతే పిక్కలు ఉంటుండగా నచ్చుతుంది కాబట్టి అలానే కట్ చేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. టమాటోస్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఆయిల్ హీట్ అయినాక రొయ్యలు వేసి ఫ్రై చేయండి. తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేయండి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి వేపండి. కొంచెం వేపినాక కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసి ఫ్రై చేయండి. ఆనియన్స్ బాగా మగ్గాలి అంటే సాల్ట్ పడాలండి. సాల్ట్ పడితే కొంచెం తొందరగా మగ్గుతుంది. తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ని వేసి వేపండి. ఆ తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వేపండి. అది పచ్చివాసన పోయినంత వరకు వేపాలి. తర్వాత చీల్చిన పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోండి. కలిపినాక కట్ చేసుకున్న ఆకాకరకాయల్ని వేసుకొని కలపండి. దానికి పట్టేలా కలుపుకొని తర్వాత మూత పెట్టుకోండి. తర్వాత దానికి సరిపడ నీళ్ళు వేసుకొని ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. ఈ కర్రీ మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. నేను చూస్తాను, వాళ్ళకి రిప్లై కూడా ఇస్తాను. అది అలా దగ్గరైనాక కొరియాండర్ పౌడర్ వేసుకొని కొంతసేపు అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత సర్వ్ చేసుకోండి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.